అనేది డిప్లొమాట్స్ చేస్తారు. సో మనం ఎదురు చూడొచ్చు యుక్రెయిన్ వార్ ఆగిపోతాది. ఎందుకంటే ఎక్కువ కంట్రోల్స్ తీసుకొస్తున్నాం, రష్యన్ ఆయిల్ ఇరాన్ ఆయిల్ కొనకూడదంటే భారతదేశం మీద పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది తప్పకుండా. అది మాత్రం మనం చూసేది. ఇప్పుడు అది పీస్ తీసుకొస్తాడు ట్రంప్. టైం పడుతుంది, నెల పడుతుందా 2 నెలలు పడుతుందా, ఎలా చేస్తాడు అది పెద్ద రెడు అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే రష్యా భూ వదలదు, యుక్రెయిన్ యుద్ధం వదలదు. సో చూడాలి ఎలా హ్యాండిల్ చేస్తాడు. సుభాష్ బాబు గారు, ఇప్పుడు స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకురాగలుగుతారండి? తీసుకొస్తారండి. అతను బేసిక్ గా ఇన్హెరెంట్ గా బిజినెస్ మ్యాన్. అతనికి చాలా స్ట్రాంగ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. అది చెప్పాలి. హ్యావింగ్ సెడ్ దట్ ఇండియాతో పెద్ద పెద్ద డిఫెన్స్ డీల్స్ అతను చేసే ప్లాన్ లో ఉన్నాడు. లాక్హీడ్ మార్టిన్ దాదాపు ఒక $10 బిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ డీల్ ఒకటి పెండింగ్ లో ఉంది ఇండియాలో ఎయిర్ ఫోర్స్ కానీ. ఇన్ని డీల్స్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ ఇంజిన్ మ్యానుఫ్యాక్చర్ ఇండియా అదొకటి ఉంది, జీ ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చర్. ఇవన్నీ ఉన్నప్పుడు ఇండియాతో సహకారంగా ఉంటాడు. గ్లోబల్ గా కూడా ఇండియా ఎఫెక్ట్ అండ్ చైనాని అతను జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని గ్లోబల్ ఎకానమీ మీద అతను పెద్ద ఇంపాక్ట్ రాబోతున్నాడు. ఇందాక స్పీకర్ చెప్పినట్టు యుఎస్ ఎకానమీ డెఫినెట్ గా ఇన్ ది షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. అప్పుడే మార్కెట్ ర్యాలీ అవుతోంది గత 2-3 months గా. అలాగే ఐటీ స్టాక్స్ చాలా ర్యాలీ అవుతున్నాయి. ఎన్విడియా తర్వాత యాపిల్ ఇవన్నీ కంపెనీస్ కూడా చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నాయి అతనికి. ప్లస్ అతని ఆప్టిక్స్, అతని ప్రజలు చూపించే ప్రొజెక్షన్ ఆఫ్ హిజ్ ఓన్ ఎఫర్ట్స్, అది కూడా పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ చెప్పాలి అంటే, షార్ట్ గా ఆన్సర్ చెప్పాలి అంటే ఎస్, ఇట్ విల్ హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ యుఎస్ ఎకానమీ. ఇండియా మీద కొంచెం అది నెగిటివ్ గా అయినా కూడా ఒక 6% ఇండియా కూడా రికవర్ అయిపోతుంది నా ఎస్టిమేట్ లో. ఏంటి ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా భారత్ తో సంబంధాలు ఎలా కొనసాగించే అవకాశం ఉంది? ఎందుకంటే ట్రంప్ మోడీ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా, భారత్ కు ఏ మేరకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉందంట? భారత్ నాతో ఇగ్నోర్ చేయలేడు. భారత్ అంటే అతనికి ఇంపార్టెంట్ పార్ట్నర్ ఇన్ హిస్ గ్రోత్. అమెరికా డెవలప్ అవ్వాలంటే ఇండియాతో అతను సన్నిహితంగా ఉండాలి. చైనాకి చెక్ పెంచాలంటే ఇండియా సహకారం అవసరం ఉంది అతనికి. చైనాను ఎవ్వరు ఏమీ చేయలేదు ప్రపంచంలో. చైనా పెద్ద ఎకానమీ అయిపోయింది. సో ఇండియా సహకారం అవసరం అతనికి. ఇండియాతో ఫ్రెండ్లీగా ఉంటూనే అతను చైనాతో కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు. ఓవరాల్ గా మన ముగ్గురు ఎకానమీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఓవర్ టైం. రైట్. గురుప్రసాద్ గారు, ఇప్పుడు అమెరికా చైనా ట్రేడ్ వార్ లో ఎవరి ఆధిపత్యం ఉండబోతుందంటారు? ఖచ్చితంగా అమెరికాదే అండి, అది అందులో ఏం డౌట్ ఏం లేదు. డిసిషన్ వచ్చి అథారిటీ వాళ్లే కాబట్టి ఏదైనా సరే మార్కెట్ బిజినెస్ పరంగా వచ్చి వాళ్ళు ఎప్పుడు బెనిఫిట్ చేసుకోవాలనే చూస్తారు యుఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పారు, ఇప్పుడు మన స్పీకర్స్ అందరు చెప్పారు, ఈజ్ ఎ టోటల్లీ బిజినెస్ మ్యాన్. ఆయనకి ఎన్నో హోటల్స్ ఉన్నాయి, ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. మరి ఆయన మన సొంత కంట్రీకి ఎంత ప్రాఫిట్ తేవాలని ఆయన చూస్తారు, కానీ మిగతా వాళ్ళకి గురించి ఎలా ఆలోచిస్తారు? దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ట్రేడ్ వార్ లో ట్రంప్ రాకతో ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం? ఏం మేడం చెప్పండి. హలో. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ట్రేడ్ వార్ లో ట్రంప్ రాకతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? అంటే చైనా ఆర్థిక స్థితిలో కొంత అమెరికా ఆందోళన ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి కదా, మరి ట్రంప్ రాకతో పరిస్థితుల్లో మార్పులు వస్తాయంటారా? ఏం పెద్ద అంటే పులి వస్తుంది అంటారు, అలాగే ఉంది ఇప్పుడు. జస్ట్ మనం ఏం చేయాలి, జస్ట్ ఇదంతా ఒక 1 or 2 months మనం చూడాలండి. ఖచ్చితంగా చూసి డెఫినెట్ గా వచ్చి చూడండి. అందరిది దేశాలే, అందరికీ ఎవరి దేశం వాళ్ళకి గొప్ప కాబట్టి అందరికీ లింక్స్ ఉంటది. ఎవరు బిజినెస్ అనేది వదులుకోరు ఒక దేశానికి. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి పెద్ద ఎఫెక్ట్ లేకుండానే జరుగుతుంది. బట్ ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొత్త కాబట్టి ఈ జోరు వచ్చి ఒక 1 month, 1.5, 2 months అలాగే ఉంటది. ఆ జోరు అనేది తగ్గిన తర్వాత ఆటోమేటిక్ గా ఎవరికి ఏ ఎఫెక్ట్ అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కమింగ్ ఒక 10 days లో బడ్జెట్ ఉంది. నెక్స్ట్ మన ఎకనామీ గురించి మనం వచ్చి ఇప్పుడు మన ఎకనామీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ వచ్చి నెక్స్ట్ 10 days లో మార్కెట్ ఒక
ఒక రేంజ్ బౌండ్ కి వెళ్ళి ఒక కరెక్టివ్ మోడ్ లో రాబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ట్రంప్ గారు వచ్చేది మన ఇండియన్ మార్కెట్ కూడా నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ అనేది పడబోతుంది. ఏది ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయబోతున్నారు నెక్స్ట్ కమింగ్ డేస్ లో. కాబట్టి దాన్ని బేస్ చేసి మన ఇండియన్ మార్కెట్ మూవ్ అవుతుంది. బట్ ఓవరాల్ గా మన ఇండియన్ మార్కెట్ ఎకనామిక్ గా వండర్ఫుల్ గా ఉంది, ఏం డోకా లేదు. అన్ని ప్రాఫిట్స్, ప్రతి కంపెనీ ప్రాఫిట్ లోనే ఉంది. బట్ ఓవరాల్ గా కరెక్షన్ అనేది రావాలి. అది వచ్చి ఇప్పుడు ఒక స్టాక్ ఓవర్ వాల్యూ అయిపోయింది. 1000 రూపాయల స్టాక్స్ 4000 అయిపోయింది. అప్పుడు 1000 రూపాయల స్టాక్స్ 4000 వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి ఒక కరెక్టివ్ మోడ్కి రావాలి కదా. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మన ఇండియన్ ఎకానమీలో జరుగుతుంది. బట్ ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన దానివల్ల ఇమ్మీడియట్ గా కొన్ని అంటే ఇప్పుడు అందరు సార్ చెప్పారు కదా, నెక్స్ట్ సార్ చెప్పారు చైనాలో 2% వేస్తారు అని అన్నారు. మేబీ అలాంటివన్నీ జరగచ్చు, మరీ ఓవర్ వాల్యూడ్ గా అనేది ఉండదు అని నా అభిప్రాయం. వినోద్ కుమార్ గారు, ఇప్పుడు చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో కొన్నింటిని అమెరికా రప్పించేందుకు ట్రంప్ ప్రయత్నించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? కరెక్ట్. ఇప్పుడు మీరు ఆయనకు ముఖ్యమైన ముగ్గురు అతిథులు వస్తున్నారు కదా. ఆయన ఎవరెవరు? ఎలన్ మాస్క్ ఒకరు, జూకర్ బర్గ్ ఒకరు, తర్వాత ఆయన పేరు ఏదో ఉంది. ఆయన ముగ్గురు, వీళ్ళంతా కూడా ఏంటంటే టాప్ లో బిజినెస్ లో టాప్ లో ఉన్నారు. ప్రపంచంలోనే టాప్ బిజినెస్ మ్యాన్ వాళ్ళు ఇప్పుడు. సో కాబట్టి ఇవాళ టాప్ బిజినెస్ మ్యాన్ చీఫ్ గెస్ట్ గా వాళ్ళు వస్తున్నారు, అతిథులుగా వస్తున్నారు. ఎలక్షన్ లో కూడా వీళ్ళు ముగ్గురు కూడా ట్రంప్ గెలుపుకు చాలా ఓపెన్ గా సహకరించిన వాళ్ళు. సో ఎలన్ మాస్క్ అయితే పూర్తి స్థాయి బాధ్యత తీసుకున్నాడు ఆయన. ఎందుకు అంటే టోటల్ ఇవాళ ఎలన్ మాస్క్ ప్రపంచ మార్కెట్ ను శాసించాలంటే ఆయన సహకారం లేకుండా ట్రంప్ ముందుకు వెళ్ళే అవకాశం లేదు. అందుకంటే ఆయన వ్యాపార విస్తరణ ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా ఉంది మిగతా కంపెనీస్ కి. సో కాబట్టి ఎలన్ మాస్క్ కి సహకారము, తర్వాత జూకర్ బర్గ్ గాని వీళ్ళందరి సహకారము అమెరికాకుంటే అమెరికా ఇంకా పూర్తి స్థాయిలో తన ఎకానమీని పెంచుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. అందుకే ఇవాళ ట్రంప్ అసలే బిజినెస్ మ్యాన్ ఆయన. సో తన బిజినెస్ ఐడియాస్ ను ఇతర బిజినెస్ మ్యాన్స్ తో పంచుకుంటున్నారంటేనే ఇలా మొత్తం అమెరికా మార్కెట్ ను ఒక బూమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా అది జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు సంబంధించి అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నెలకొల్పే వాళ్ళకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చే అవకాశం ఉందని కూడా మరి ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే చైనాపై ప్రభావం ఉంటుంది కదా, మరి అప్పుడు చైనా ఏం చేసే అవకాశం? చైనాపై ప్రభావం ఖచ్చితంగా ఉండడానికే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ చైనా ఏం చేస్తుంది, చిన్న సూది నుండి మొదలుకుంటే స్పేస్ వరకు మన దాకా ఉత్పత్తి చేసింది. సో ఇప్పుడు దాన్ని తలదనే విధంగా ఇండియా తయారవుతున్నది. ఆ స్పేస్ మార్కెట్ లో కూడా ఎంట్రీ అయింది. సో స్పేస్ మార్కెట్ లో ఎలన్ మాస్క్ కూడా ఎంట్రీ అయ్యిండు. సో ఇవాళ ఎలన్ మాస్క్ చుట్టూ స్పేస్ మార్కెట్ అంతా తిరుగుతుంది. సో ప్రపంచంలో ఇలా అమెరికాను కాదని చెప్పేసి స్పేస్ మార్కెట్ ను కబ్జా చేస్తాము మేము. స్పేస్ మార్కెట్ ఇవాళ చాలా పెద్ద బిగ్ మార్కెట్ కాబోతుంది ప్రపంచంలో. సో కాబట్టి వాటికి సంబంధించి ఇవాళ స్ట్రాటజీలు ట్రంప్ వర్కౌట్ చేయబోతున్నారు. తర్వాత చైనాలో జరుగుతున్న ప్రతి వస్తువును కూడా ఇవాళ చైనా మీద ఆధారపడకుండా అమెరికా ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదగాలి. అది వాళ్ళ ఎకనామికల్ స్ట్రాటజీ. కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం ఇవాళ ఖచ్చితంగా పడుతుంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కూడా అమెరికా భారీగా సుంకం విధించే అవకాశం ఉందంటారు. 100% విధిస్తుంది. ఈవెన్ ఇండియా కూడా విధిస్తుంది. ఇండియా కూడా ఏమి పెద్దగా వదిలిపెడుతుందని అనుకోవడానికి లేదు. సో కాబట్టి ఇలా ప్రపంచంలో ఏ దేశానికైనా సరే ట్రంప్ ఒక మిత్రుడే, ఏ వ్యాపార పరంగా మిత్రుడు. సో వ్యాపార పరంగా ఆయన మిత్రత్వాన్ని ఉంచుకుంటూనే ఆయన ఆధిపత్యాన్ని మాత్రం వదులుకోడు. ఎందుకు వదులుకోడంటే ఇవాళ అమెరికా గనక తన ఆధిపత్యాన్ని గనక వదులుకుంటే ప్రపంచంలో అమెరికా జీరో స్టేజ్కి పడిపోతుంది. కాబట్టి అది ఎప్పుడు కూడా అమెరికా కోరుకోదు. తన ఫారెన్ పాలసీలో భాగంగానే ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించడానికి తన మార్కెట్ ఎకానమీని బాగా పుంజుకునేటట్టుగా చేస్తుంది అమెరికా. సో కాబట్టి వాళ్ళ అమెరికా ఈ ఎక్స్పోర్ట్స్ అందరినీ తీసుకొని ఇంకా అమెరికన్ ఎకానమీని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప తగ్గించుకునే ప్రయత్నమే లేదు. ఖచ్చితంగా చైనా ఒక ఛాలెంజ్, బిగ్ ఛాలెంజ్ వాళ్ళకి. ఫస్ట్ సెకండ్ ఛాలెంజ్ ఇండియా నుండి కూడా వస్తుంది. సో ఇండియా ఎందుకంటే పెద్ద 145 crores అంటే కన్స్యూమర్స్ ఉన్న దేశం కాబట్టి. సో కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళ ప్రపంచ మార్కెట్ లో పోటీ ఉన్నది. 3వ స్థానంలో ఇండియా ఎకనామీలో పోవాలనే ఆలోచనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా
కూడా తన యొక్క స్ట్రాటజీలను పెంచుకుంటది కాబట్టి అట్లానే ఇండియా అమెరికాతో శత్రుత్వం పెంచుకోవడం లేదంటే ఇంకా చైనాతో శత్రుత్వం పెంచుకునే పరిస్థితి ఉండదు. ఇలా ప్రపంచంలో ఏ దేశం కూడా శత్రుత్వం పెంచుకునే స్థితి. ట్రంప్ సహకారంతో ఎలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజం భారత్ లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందంటారా? 100% ఉందండి, 100% ఉంది ఖచ్చితంగా. ఇంకా ఎలాన్ మస్క్ హైదరాబాద్ కూడా బేస్ చేసుకుంటాడు. వాళ్ళ హైదరాబాద్ వన్ ఆఫ్ ది హబ్ ఆఫ్ ది క్యాపిటల్ ఆఫ్ ది ఇండియన్ వరల్డ్ మార్కెట్ లో రాబోతున్నది. కాబట్టి హైదరాబాద్ కూడా చాలా మంచి రోజులు వస్తాయి. సో హైదరాబాద్ లో ఇంకా సెకండ్ క్యాపిటల్ చేసి ఇండియాలో దానికి ఇంకా హోదాను పెంచగలిగితే ఇలా ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ #1 సిటీ కాబోతుంది హైదరాబాద్. తర్వాత ఎకనామీ కూడా ఇండియాకు ఒక బాంబే కంటే కూడా అద్భుతమైన ఎకనామీని హైదరాబాద్ అందించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఫార్మా రంగాన్ని శాసిస్తుంది ప్రపంచంలో, ఐటీ రంగాన్ని శాసిస్తుంది ప్రపంచంలో ఇవాళ. కాబట్టి ఈ 2 రంగాలు కూడా అమెరికాకు చాలా అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్ కూడా ఈ అమెరికా డెవలప్మెంట్ లో భాగస్వామ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా నిన్నగా కమ్మున ఆయన వచ్చాడు, ఎవరు మన ఐటీ దిగ్గజం వచ్చాడు కదా, ఆయన పేరు మనవాడు తెలుగువాడు సత్యనారాయణ వచ్చాడు. సో సత్యనారాయణ వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఇవాళ స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్ లో పెట్టడాన్ని బాగా స్వాగతిస్తూ దానికి సంబంధించిన పెట్టుబడులు కూడా మేము పెట్టాం. సో అమెరికా ట్రంప్ రావడం అమెరికా ప్రజలకు మొదటి ఒక మెట్టుగా భావించాలి. డెవలప్మెంట్ లో రక్షణ విభాగంలో ఇవాళ మార్కెట్ ఎకానమీ డెవలప్మెంట్ లో ట్రంప్ ఒక క్యాపిటలిస్ట్ గా ఖచ్చితంగా మంచి పరిణామమే ట్రంప్ రావడం. బట్ మిగతా దేశాలు కూడా దాన్ని వాళ్ళ దేశాలను అభివృద్ధి చేసే విధంగా అమెరికా చెక్ పెట్టుకునే దేశ విధంగా కూడా వాళ్ళ ఫారెన్ పాలసీ ఉండాలి తప్పకుండా. పుల్లారావు గారు, మీరు ఫైనల్ గా చెప్పండి, దేశ రక్షణకు సంబంధించి అమెరికా నుంచి భారత్ కు ఎలాంటి సహకారం అందే అవకాశం? ఒకటి మంచి మంచి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఇందాక వినోద్ గారు చెప్పింది అని విన్నాను. చైనాకి అమెరికాకి దాదాపు $300-400 బిలియన్ డెఫిసిట్ ఉన్నది ఎగుమతి దిగుమతి. భారతదేశానికి ఒక $30-35 బిలియన్ ఉన్నది, అంత ఎక్కువ కాదు. వాళ్ళు ఏమన్నా చేస్తానంటే ఆయిల్ ఎక్కువ కొంటాం మనం అమెరికా నుంచి, అది సెటిల్ అవుతుంది. అందువల్ల మంచి సంబంధం ఉంటుంది. గత 4 సంవత్సరాలు ట్రంప్ పూర్తిగా భారతదేశం కాంట్రిబ్యూషన్ ఏంటి అమెరికా తెలుసుకున్నాడు. ఏ టెక్నాలజీ కంపెనీ దగ్గర కూర్చున్నా భారతీయ #1, #2, #3 ఉండటం అని అర్థం చేసుకున్నాడు. ఇలాన్ మస్క్ నుంచి, యాపిల్ టిమ్ కుక్ నుంచి, సత్య నడేలా నుంచి, జక్కర్బర్గ్ నుంచి అందరూ. ఈ ఎలక్షన్ కి 2016 ఎలక్షన్ కి ట్రంప్ తేడా ఏమిటంటే అప్పుడు వీళ్ళెవరూ అతను సపోర్ట్ చేయలేదు, మన వీళ్ళందరూ ఆయన సపోర్ట్ చేశారు, అందరూ సపోర్ట్ చేశారు. అందువల్ల భారతదేశానికి మనకి పెద్ద ట్రేడ్ మీద అమెరికాతో అంత ఏం పెద్ద విశేషమైనది లేదు, ఎక్సెప్ట్ సర్వీసెస్. అంటే మన మనుషులు పంపించడం, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్కడికి వస్తుంది, అది కొంతవరకు ముందరేదో ఈవేళ నైట్ అది చేస్తా ఇది చేస్తానన్నా అది తేలిపోతుంది, పెద్ద నష్టం ఉండదు. తర్వాత అన్నిటికైతే ముఖ్యం ఏంటంటే చైనా దారిలో పెడతాడా డొనాల్డ్ ట్రంప్, చైనా నొక్కుతాడా కొద్దిగా, మనకి అది అనుకోని లాభం వస్తుంది. ఎందుకంటే అందరూ ఆర్థిక వ్యవస్థ గురించే మాట్లాడుతున్నారు. మన దేశ విదేశ పరిస్థితులు ఏంటి, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం డిఫెన్స్ మీద, చైనా గురించి ఎంత పాటలు పడుతున్నాం, 7,000 కిలోమీటర్లు పాకిస్తాన్ బోర్డర్ చైనా మీద, అంతా చైనా చేస్తుంది. సో ఒక కన్ను మనం ఈ ఆర్థిక వ్యవస్థ డాలర్ మీద మర్చిపోయి హిమాలయన్స్ మీద వేస్తే ట్రంప్ కనుక కొద్దిగా కంట్రోల్ చైనా తీసుకొస్తే మనకి విశేషమైన రిలీఫ్ వస్తుంది. నేను మంచిగా జరిగే అవకాశం ఉన్నది. ఆయన కొంతవరకైనా తర్వాత ఒక చిన్న విషయం మనం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ట్రంప్ మీద. జీవితంలో ఎప్పుడు హై ఎక్స్పెక్టేషన్ వచ్చినప్పుడు తప్పకుండా డిసప్పాయింట్మెంట్ వస్తాయి. 1 నెల 2 నెలలు 3 నెలలు పోయాక ఏమన్నా ఈ ముందర తీసుకెళ్ళగలిగేదా, మునిగిపోయాడా ఇవన్నీ బయటకు వస్తాయి, ఏమన్నా చేయగలిగాడు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంత హై ఎక్స్పెక్టేషన్స్ అచీవ్ చేస్తాడని నేను కొన్ని చేస్తాడు. గ్రీన్లాండ్ అనేది కబ్జా చేసుకుంటాడు, ఎందుకంటే యూరోపియన్స్ కూడా ఇచ్చేయాలి, వారికి ఇస్తే రష్యన్ చైనీస్ తో పోరాడతాడని. కొన్ని సాధిస్తాడు, కొన్ని సాధించట్లేదు. భారతదేశానికి పెద్ద నష్టం మాత్రం ఉండదు, మంచిది జరిగింది అని మనం భావించాం. ఓకే, రైట్. శివం గారు, ఇప్పుడు అమెరికా ఆర్థిక స్థితి బలోపేతం చేయడంలో ఎంతో మంది భారతీయుల పాత్ర ఉంది. ఇప్పుడు అక్కడ సిలికాన్ వ్యాలీలో ఎంతో మంది భారత టెక్కీలు పనిచేస్తున్నారు. అమెరికా ఆర్థిక స్థితికి భారతీయుల పాత్ర కీలకం కాబట్టి మరేంటి వారిపై ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతోంది?
వైఖరి బాగుంటుందండి. బేసిక్ గా ఇప్పుడు చాలా మంది భారతీయ టెక్కిలు చాలా కంపెనీస్ లో సీఈఓలు ఉన్నారు. ఆయన కూడా ట్రంప్ కి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండి. ఆయనకు తెలుసు ఎవరి నాలెడ్జ్ ని ఎక్కడ ఉపయోగించుకోవాలని తెలుసు. సో ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఏమైతుందంటే కనుక భారత్ కి డెఫినెట్ హెల్ప్ చేస్తారు, బట్ కాకపోతే కండిషనల్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో మీకేంటి మాకేంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి తప్పితే మనకి వెళ్ళి ఎందుకంటే అమెరికాకు భారతదేశంలో మిగతా కంట్రీస్ కూడా అలానే. సో కనుక ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఇస్తాము, మీరు దానికి ఆపోజిట్ లో మీరు ఏం చేస్తారు అన్నది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు పోటీ ఎక్కడ ఉందంటే అంతరిక్ష రంగంలో ఉంది. సో అంతరిక్షంలో ఇప్పుడు అంటే చైనా డామినేషన్ అక్కడ కూడా పెరుగుతుంది. ఇప్పుడు భారతదేశం అంటే మన ఇస్రో చేపట్టే ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఖర్చు కూడా చాలా తక్కువ. సో ఇన్ ద ఫ్యూచర్ లో మనం ఇండియా అంటే అమెరికా ఇండియాతో కొలాబరేట్ అయ్యి ఈ అంతరిక్షంలో కూడా చైనాకు ధీటుగా వస్తుంది. అంటే అఫ్ కోర్స్ అమెరికా నెంబర్ 1 ఉంది, బట్ ఇంకా కూడా అంటే నీ చైనా డామినేషన్ అంతరిక్షంలో కూడా తగ్గించాలి అని అనుకున్నప్పుడు సో ఖచ్చితంగా ఇక్కడ కూడా అంటే భారతదేశంతో కలిసి పనిచేస్తున్నారు తప్ప. పుల్లారావు గారు చెప్పండి, ఏదో చెప్తారు. ఒకటే పాయింట్ ఎలక్ట్ అవ్వాక November 5వ తారీఖు చైనా నుంచి మనకేం ఇబ్బంది లేదు కదా. ఎంత ఎగిరేలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2లో ఆ ఖాళిస్తాన్ ఎవరు చుప్చాప్ అయిపోయారు కదా. అలాగే కాలిఫోర్నియా నుంచి ఒక ఖాళిస్తాన్ పన్ను ఎంత అల్లరి చేస్తున్నాడు. ఒక మాట వచ్చిందా, విమానాలు చేస్తాను ఆదించేస్తాను మాట రాలేదు. ఎందుకంటే ట్రంప్ బటన్ నొక్కి అది సిటిజన్షిప్ ఇచ్చామా తీసి పారేయని వెళ్ళి డిపోర్ట్ అంటాడు. ఆ బెనిఫిట్ ఆల్రెడీ మనకు వచ్చింది. ట్రంప్ గెలవటం విన్ఫాల్, కెనడా ఖాళిస్తాన్ ఆల్రెడీ వచ్చింది. సో ఇది ఇలాంటివి వస్తే చాలు కదా, మనకి చాలా పెద్ద మార్పు కనపడుతుంది కదా, ఆలోచించుకోండి. రైట్. ఫైనల్ గా గురుప్రసాద్ గారు మీరు చెప్పండి, ఇంకా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు, స్టాక్ మార్కెట్ పై ఫైనల్ గా ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం? ఖచ్చితంగా అండి. నెక్స్ట్ యుఎస్ మార్కెట్ వాళ్ళకి పండగ